అందరు నమస్కారం. బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ పాపం చాలా ఎక్స్పెక్ట్ చేశాడు. పాపం ఇదేదో బ్రాండ్ క్రియేట్ చేద్దామని ప్రయత్నం చేశాడు, కానీ ఆయన ఆశలు అడియాసలు అయిపోయినట్టే మనకు కనపడుతుంది. ఈరోజు ధర్మదీక్ష అనే పేరుతో 4 రోజులు అమర నిరాహార దీక్ష చేస్తానని చెప్పి బీసీ సోదరులను ఏదో ఒక భ్రమలోకి తీసుకెళ్దామని ప్రయత్నం చేశాడు. పాపం ఆయనకు అనుకున్నది ఏది కూడా సఫలీకృతం కాలేదని మనకు అర్థమైపోతుంది. ఈ బీసీ దీక్ష ఏదైతే చేశాడో, అసలు ఎందుకు చేశాడో, ఎవరి కోసం చేశాడో, అసలు బీసీ సోదరులకైనా అర్థమవుతుందా లేదా అనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ బోడే రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి గత ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి. అసలు బీసీ సోదరులు ఎక్కడున్నారో కూడా పట్టించుకోని పరిస్థితి. బీసీ సోదరుల గురించి, బీసీ సోదరుల హక్కుల గురించి, బీసీ సోదరుల కోసం పోరాటం చేసిన పరిస్థితులు కూడా లేవు. ఈరోజు ఆకాశం నుంచి ఊడిపడినట్టు ఒక చుక్కలాగా బయటకు వచ్చి ఏదో బీసీ సోదరుల కోసం, బీసీ సాధికారత కోసం, బీసీల అభ్యున్నతి కోసం, బీసీ బడుగు బలహీన వర్గాల కోసం నేను అండగా నిలబడతా అని చెప్పి ఒక బీసీవై పార్టీ అని చెప్పి స్థాపించినాడు ఏకంగా. ఈ రామచంద్ర యాదవ్ గారు నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, బీసీ సాధికారత కోసం, బీసీ అభ్యున్నతి కోసం నిజంగానే పని చేస్తూ ఉంటే గతంలో ఎంత ఎక్కడికి లేవయ్యా నువ్వు? అసలు ఈరోజు నీ ఆస్తులు సంపాదించుకున్నావు, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్తున్నావు, 100 కోట్ల ఎకరాలు బంగ్లాలు కట్టుకున్నావు. ఈరోజు పుంగనూరు ప్రాంతంలో నువ్వు ఏదో రాజకీయం చేస్తున్నా అని చెప్పి మొన్న ఎలక్షన్లో ఎన్ని ఓట్లు వచ్చాయో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. నువ్వు నీ పరిస్థితి ఏందో తెలుసుకోవాలా. నువ్వుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి నీకు వచ్చిన ఓట్లు 4000 ఓట్లు. మరి 4000 ఓట్లు వచ్చిన నీకు బీసీల నాయకులందరూ ఎందుకు నీ ఎంబడి నడవాలా? బీసీ నాయకులందరూ ఎందుకు నమ్మాలా నిన్ను? బీసీ సాధికారత కోసం నువ్వు పని చేస్తున్నా అంటున్నావు, 5 డిమాండ్స్ అని చెప్తున్నావు. అసలు 5 డిమాండ్స్లో ఎన్ని డిమాండ్స్ నీకు నిజంగానే జరగలేదని అనుకుంటున్నావు? ఈరోజు నువ్వు చెప్పిన 5 డిమాండ్స్లో బీసీ రక్షణ చట్టం అమలు చేయాలంటున్నావు, 1000 ఎకరాల భూమి కావాలంటున్నావు, బీసీ కార్పొరేషన్ నిధులు కావాలంటున్నావు, అలాగే సమగ్ర కులగణన చేయాలా, క్యాస్ట్ క్యాన్సెస్ అంటున్నావు, అలాగే విద్యా ఉద్యోగ అవకాశాల్లో బీసీలకి 44% రిజర్వేషన్లు కావాలా అంటున్నావు. మరి బీసీలకి 44% రిజర్వేషన్లు ఇస్తే మరి ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంది, జనరల్ కేటగిరీలు ఏంది, లేకపోతే ఇంకొక బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంది అని ఆలోచించుకోవాలా. ఈరోజు జనరల్ కేటగిరీలో ఉన్న చాలామంది ఓసీలు కూడా జీతాలు లేక, ఉద్యోగాలు లేక, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు రాక, వాళ్ళు చేసే వ్యవసాయాన్నిలో గిట్టుబాటు ధరలు లేక చాలామంది కష్టపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? అలాగే ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు మీకు 40% రిజర్వేషన్ ఇస్తే ఇంకా వాళ్ళకి ఎంత ఇవ్వాలా? అసలు జనరల్ కేటగిరీలు ఎంత పెట్టాలో ఒకసారి ఆలోచన చేసుకోవాలా. హక్కుల కోసం పోరాటం చేయడం, ప్రశ్నించడం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, కాదని చెప్పలే. కాకపోతే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఈరోజు అమరావతి ప్రాంతంలో 1000 ఎకరాల భూమి కావాలంటున్నాను. దేనికోసం 1000 ఎకరాల భూమి ఇవ్వాలి నీకు? అసలు 1000 ఎకరాల భూమి అమరావతి ప్రాంతంలో మీదేమన్నా గవర్నమెంట్ సొమ్ము, అదేమన్నా కాదు. ఈరోజు స్వచ్ఛందంగా అమరావతి రాజధాని కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ ప్రాంతంలో ఉన్న రైతులు స్వతహాగా ముందుకొచ్చి వాళ్ళ పంట భూములను ఈరోజు ధారాదత్తం చేశారు అమరావతి రాజధాని కోసం. దాంట్లో మీకు 1000 ఎకరాల భూమి ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? అసలు 1000 ఎకరాల భూమి తీసుకొని నువ్వు ఏం చేస్తావు? ఒకసారి ప్రణాళిక ఉందా? అసలు బీసీ సాధికార కోసం, బీసీ అభ్యున్నతి కోసం, బీసీ నిజంగానే బడుగు బలహీన వర్గాల కోసం నువ్వు పోరాటం చేస్తూ ఉంటే నీ దగ్గర ఉన్న 1000 కోట్ల ఆస్తులోంచి తీసి ఒక 100 కోట్ల ఆస్తి తీసి ఒక కంపెనీ పెట్టి ఉద్యోగాలు ఇవ్వచ్చుగా. ఒక 100 కోట్ల ఆస్తులు అయితే 100 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చుగా. మరి ఎందుకు చేయట్లేదు ఆ విషయం? కేవలం నీ స్వార్థం కోసం, నీ స్వలాభం కోసం, నీ ప్రయోజనాల కోసం, నీ పార్టీ ఎగ్జిస్టెన్స్ కోసం ఈరోజు ఒక ధర్మదీక్షని పోరాటం మొదలుపెట్టి ఆ దీక్షకు ఏమంటారు, ఒక అజెండా లేకుండా కేవలం అక్కడ జనాల్ని మభ్య పెట్టడం కోసం, రెచ్చగొట్టడం కోసం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం కోసం ఒక దీక్ష చేసి ఆ దీక్షను కూడా ఎందుకు ముగించావో నీకు అర్థం కావాలి. నీ దీక్షను తలుచుకుంటే ఒక పాట గుర్తొస్తుంది గతంలోది. ఏం తెలుసా? అనుకున్నది ఒకటి, అయినది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని ఒక పాట ఉంటుంది. అలాగా నీ అంతకు నువ్వేదో ఊహించేసుకున్నావు. ఈరోజు నువ్వు ధర్మదీక్ష చేస్తే గవర్నమెంట్ తిరిగి వస్తుంది, నేనేదో మరో పొట్టి శ్రీరాములు అయిపోతా, ఏమంటారు, తెలుగు రాష్ట్రం కోసం పనిచేసిన, తెలుగు రాష్ట్రం ప్రయోజనాల కోసం పనిచేసిన పొట్టి శ్రీరాములాగా అలాగే నువ్వు కూడా బీసీలో మిగిలిపోతా అనుకున్నావు. కానీ కాకపోతే ఈరోజు బీసీ సోదరులు కూడా నీ వెంట నడవాలంటే భయపడే పరిస్థితి ఉంది. బీసీ సోదరులు కూడా నీ వెంట నడవాలంటే ఆలోచన చేసే పరిస్థితి ఉంది. ఆలోచించుకోండి. ఈరోజు బీసీల కోసం, బీసీ సాధికారత కోసం, బీసీల అభ్యున్నత కోసం, బీసీ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన పార్టీ తెలుగు రాష్ట్ర చరిత్రలో అది ఒక్కటి తెలుగుదేశం పార్టీ మాత్రమే. పార్టీ మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు బీసీల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీల అభ్యున్నత కోసం, బీసీల్లో రిజర్వేషన్లకు ఇచ్చిన పరిస్థితి, అలాగే బీసీలో ఎంతోమంది నాయకులను ఈరోజు ఒక లీడర్లుగా మలిచిన పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది. మరి అలాంటి పార్టీకి వ్యతిరేకంగా నువ్వు ఈరోజు ధర్మదీక్ష చేస్తున్నావంటే బీసీల కోసం పనిచేస్తున్నావా, నీ స్వలాభం కోసం పనిచేస్తున్నావా అనేది ఆలోచించుకోవాలా. ఖచ్చితంగా ఈ ధర్మదీక్ష ఏదైతే చేశాడో అది కేవలం రామచంద్ర యాదవ్ అనే పర్సన్ ఎగ్జిస్టెన్స్ కోసం,
రామచంద్ర యాదవ్ అనే పర్సన్ స్వలాభం కోసం, రామచంద్ర యాదవ్ అనే పర్సన్ కేవలం ఆయన సంపాదించిన అవినీతి సొమ్మునో లేకపోతే ఆయనకున్న ఈరోజు ఏదైతే పలుకుబడి ఉందో దాన్ని పెంచుకోవడం కోసం తప్ప బీసీల కోసం కాదని చెప్పి మరొకసారి ప్రూవ్ అయింది. ఆలోచించుకోండి బీసీ సోదరులారా. రాష్ట్రంలో తెలుగు ప్రజలకి బీసీ సోదరులకి అండగా నిలబడిన పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. చంద్రబాబు నాయుడు గారైనా, ఎన్టీఆర్ రామారావు గారైనా ఈరోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు బీసీ సోదరుల కోసం, బీసీ సాధికారుల కోసం, బీసీల హక్కుల కోసం, బీసీల అభ్యున్నత కోసం పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా బీసీలకు అండగా నిలబడతాం రాబోయే రోజుల్లో కూడా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇచ్చిన హామీలకు కూడా కట్టుబడి పనిచేస్తున్నాం. ఆయన అడిగిన 1000 ఎకరాల భూమి ఎందుకో ఒకసారి ఆయనదైనా సమాధానం చెప్పమండి, ఆ తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.